సో, మన ఆపరేషన్ థియేటర్ లోపల డైలీ సర్జరీస్ అయితున్నాయంటే దాని లోపల ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో, అందులోపల ఒక ఫ్యాక్టరే ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్. సో, పీఏసీ అండ్ ప్రీ ఆపరేటివ్, ప్రీ అనస్థీషియా చెకప్ అండ్ ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ 2 కూడా నియర్లీ సేమ్ ఉంటాయి. ఓకేనా. సో, ఈ పీఏసీ లోపల అన్ని మనం ఫంక్షన్స్ చెక్ చేసుకుంటాం. ఓకేనా. సో, అన్ని ఫంక్షన్స్ చెక్ చేసుకుంటాం. అండ్ ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ లోపల సో, మనం అన్ని ప్రిపరేషన్ చేసుకునే అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా సో, మనకి కొన్ని థింగ్స్ అయితే వేసుకుంటాం అన్నట్టు. సో, అంటే రేపు సర్జరీ ఉంది కదా, ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ లోపల కొన్ని ఫాలో అవ్వమని చెప్పి మనం అయితే చెప్తాం అన్నట్టు. సో, మెడికేషన్స్ డోస్ తక్కువ వేయడం కానీ, పార్ట్ ప్రిపరేషన్ లాంటివి కానీ, సో ఫాస్టింగ్ గైడ్లైన్స్ చేయడం కానీ, ఇట్లాంటి కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో, ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ లోపల అంటే సర్జరీకి ముందు మనం ఎట్లాంటి థింగ్స్ ఫాలో అవుతాం, మనం ఎట్లాంటి థింగ్స్ చేస్తాం అని చెప్పి మనం అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, అది తెలుసుకోవడం వల్ల తర్వాత మనకి కెరియర్ ఆపర్చునిటీస్ అప్పుడు కానీ తర్వాత కెరియర్ లోపల చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. సో, నాట్ ఓన్లీ పెరీ ఆపరేటివ్ పీరియడ్, సర్జరీ అప్పుడే కాదు, సర్జరీకి ముందు ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అని కూడా మనం అయితే తెలుసుకోవాలి. సో, మనం తర్వాత ఏమవుతుంది అని చెప్పి పోస్ట్ అనస్థీషియా కేర్ యూనిట్ పిఎస్సి గురించి డిస్కస్ చేసినాం. సో, అదొకసారి చెక్ చేయరి. అండ్ ఇప్పుడైతే మనం ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన యాప్ది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.